హాయ్, నేను మీ నవ్య. నాన్ వెజ్ లవర్స్ అంతా వెల్కమ్ అండి. ఈరోజు నేను గోంగూర చికెన్ చేశాను. దీనికి గోంగూర కర్రీ పెట్టుకున్నాను. పాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని గోంగూర ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం గోంగూర తీసుకున్న 75 గ్రామ్స్ ఉంటుంది ఇది. దీనికి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి దీన్ని మగ్గనిచ్చాను. ఇది కొంచెం దగ్గరికి అయిపోయింది, ఉడికిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని నేను 20 మినిట్స్ బిఫోర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీకి 75 గ్రామ్స్ గోంగూర తీసుకున్నా. ఇది బాగా కలిపేసి దీంట్లో కొంచెం ధనియాల పొడి, పసుపు వేసి కలిపానండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత కొంచెం సాల్ట్, చికెన్ మసాలా వేసాను. దీనికి పచ్చిమిర్చి ఎక్కువ వాడాను, కారం వాడలేదు. నేను పచ్చిమిర్చితోనే చేశాను చికెన్ ఫ్రై మొత్తం. మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసేసి కలిపేసి పైనుంచి కొత్తిమీర వేసేసి కలిపేసుకోవడమే. గోంగూర ముక్కలకు పాకు పట్టే వరకు చూసుకుని దించేసుకోవడమే. సో హాట్గా రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.